ఒకసారి ఊహించండి, మన దగ్గర ఒక సంవత్సరం నుంచి పనిచేసిన ఒక పని మనిషిని మనం ఎలా చూస్తాం? గిఫ్ట్స్ ఇస్తాం, బోనస్లు ఇస్తాం. ఇది ఒక థీరీ. అయితే మన దగ్గర 10 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న పని మనిషి మన కూతురుతో అక్రమ సంబంధం ఉంటే, మన కూతురిని లైంగికంగా వాడుకుంటే ఆ కన్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? ఈ కథ 14 సంవత్సరాల వయసున్న ఆరుషి కథ. కానీ ఆ తల్లిదండ్రులు ఎదుట ఇద్దరూ కలిసి కనబడితే వాళ్ళిద్దరూ తర్వాత రోజుకి శవాలై తేలితే ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రత్యక్షంగా యూపీ పోలీసులు చెప్పిన మాట. అది నోయిడాలో చీకటి రాత్రి. మొత్తం నోయిడా అంతా చీకటితో అలుముకుంది. 15 మే 2008 రాత్ర 11:47 నోయిడాలో జల్వాయు విహార్ సెక్టార్ 25 L32 ఫ్లాట్ లోపల ముగ్గురు మనుషులు, డెంటల్ సర్జన్స్ డాక్టర్ రాజేష్ తల్వార్, డాక్టర్ నుపూర్ తల్వార్. వాళ్ళకి ఏకైక కూతురు ఆరుషి తల్వార్. బయట 10 ఏళ్లుగా ఆ కుటుంబానికి సేవ చేస్తున్న ఒక పని మనిషి హేమరాజ్ బంజాడే. రాత్ర 12 దాటింది. నుపూర్ తల్వార్, ఏ ఆరుషి త్వరగా పడుకో, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, హోంవర్క్ చేసావా అని టీవీ కట్టేసి ఆరుషిని బెడ్రూమ్లోకి వెళ్ళిపోమంది. అయితే లోపల ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఆ రాత్రి ఆ ఫ్యామిలీ మొత్తానికి కాలరాత్రి. అయితే మరుసటి రోజు ఉదయం 7 గంటలకి 2 శవాలు తేలాయి. ఒక గదిలో ఆరుషి, టెర్రస్ మీద హేమరాజ్. అసలు ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగింది? ఉదయం 6 గంటలు అవుతుంది. డాక్టర్ నుపూర్ తల్వార్ నిద్రలేచారు. ఏ ఆరుషి, ఎంతసేపు పడుకుంటావు, స్కూల్కి లేట్ అవుతుంది కదా అని డోర్స్ని టిక్కు టిక్కుమని కొడుతుంటే, నీకెన్నిసార్లు చెప్పినా ఇలాగే లేట్గా లెగుస్తావు, ఈరోజు స్కూల్ బస్ మిస్ అయితే నా చేతిలో దెబ్బలు తింటావని గట్టిగా అరిచింది నుపూర్ తల్వార్. కానీ ఆరుషి తలుపులు తీయలేదు. గది తలుపుల బయట నుంచి లాక్ చేసుంది. తెరిచి చూస్తే ఆరుషి మంచం మీద రక్తపు మడుగుల్లో విగతజీవిగా పడి ఉంది. ఆమె గొంతును సర్జికల్ ప్రెసిషన్స్ చాలా పొదునైన ఆయుధంతో కొయ్యబడింది. తలపైన తీవ్రమైన గాయాలున్నాయి. ఆ కన్న తల్లిదండ్రులు ఇద్దరు ఆర్తనాదాలు అపార్ట్మెంట్ మొత్తం దద్దరిల్లిలా చేశాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఉదయం 7:30 గంటలకు నోయిడా పోలీసులు ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. క్రైమ్ సీన్ను ఎల్లో టేప్తో సీల్ చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహించారు. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, అలాగే మీడియా వాళ్ళు నేరుగా ఆరుషి బెడ్రూమ్లోకి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడున్న వేలు ముద్దర్లు, బ్లడ్ డ్రాప్స్ అన్నీ కలుషితమైపోయాయి. కానీ మీకు కూడా ఈ సందేహం వచ్చే ఉంటుంది కదా, అందరూ కనిపించారు కానీ హేమరాజ్ బంజాడే వాళ్ళ పని మనిషి మాత్రం కనిపించకపోవడంతో అతనే ఆరుషిని చంపి పరారయ్యాడని పోలీసులు భావించారు. అయితే పోలీసులు నోయిడా మొత్తం గాలిస్తున్నారు. కానీ మే 15న అనుకోకుండా పోలీసులు టెర్రస్ మీదకు వెళ్ళి చూశారు. అయితే ఆరుషి కథలో తలుపులు బయట నుంచి లాక్ చేయడం, అలాగే హేమరాజ్ బంజాడే రూమ్ కూడా తలుపులు బయట నుంచి లాక్ చేయడం పోలీసులు చూశారు. యాజ్ ఇట్ ఈస్ ఆరుషిని ఎలా చంపారో హేమరాజ్ కూడా అలాగే చనిపోయాడు. ఆరుషి తలపైన చాలా గాయాలు, అలాగే గొంతు చెక్కేయడం, ఇది కూడా సేమ్. హేమరాజ్ కూడా అలాగే చనిపోయాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఆరుషిని లైంగికంగా వేధించిన తర్వాత ఆరుషి తన తల్లిదండ్రులతో చెప్తానంటే ఆమెను చంపి తను కూడా చనిపోయాడనే వాదన ఇంకొక వైపు వినిపిస్తుంది. కానీ ఒకే రోజు వీళ్ళిద్దరూ చనిపోవడంతో ఈ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసును చూసిన యూపీ పోలీసులకు కూడా ఫుల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, ఆరుషి, హేమరాజ్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా అభ్యంతరకర స్థితిలో తండ్రి రాజేష్ తల్వార్కి దొరికిపోయారు. ఆ కోపంతో తండ్రే ఇద్దరిని కడతీర్చాడని దీన్ని అనర్ కిల్లింగ్ అనే కోణాన్ని తెరపైకి తెచ్చారు. आरुषि के कत्ल की सूचना जब पुलिस को मिली तो तत्काल पुलिस राजेश तलवार के घर पर गई. మరి ఈ మీడియా ఊరుకుంటుందా? దేశం మొత్తం విపరీతంగా ప్రసారం చేశారు. అయితే జూన్ 2008న యూపీ పోలీసులు దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో సిబిఐకి కేసు బదిలీ చేశారు. కానీ సిబిఐ వాళ్ళకి ఈ కేసు ఒక అంతు చిక్కని మిస్టరీలాగా అనిపించింది. వెంటనే సిబిఐ అధికారులు ఆరుషి తండ్రైన రాజేష్ తల్వార్ని పక్కన పెట్టి తన క్లినిక్లో పనిచేస్తున్న కాంపౌండర్ కృష్ణ, విజయ్ మండల్ను, అలాగే రాజ్ కుమార్ని అరెస్ట్ చేశారు. వాళ్ళని ఎంత దారుణంగా కొట్టినా వాళ్ళు నిజం మాత్రం బయటికి చెప్పలేదు. వీరికి నార్కో అనాలిసిస్ టెస్టులు నిర్వహించారు. వీరే ఆ రోజు రాత్రి ఆ ఫ్లాట్లోకి చొరబడి
ఈ హత్యలు చేశారని సిబిఐ వాదించింది. అయితే వీరికి వ్యతిరేకంగా గట్టిగా ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోవడంతో ఈ ముగ్గురు పని వాళ్ళు కూడా బయటకు బెయిల్ మీద వచ్చేశారు. అయితే కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత అంటే డిసెంబర్ 2010లో సిబిఐ ఈ కేసులో ఎవరిపైన నేరం నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేవని చెప్పేసి దీనికి క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఆ రిపోర్ట్లో రాజేష్ తల్వార్ను దోషిగా నిరూపించడానికి ఏమాత్రం ఆధారాలు లేవు. అనుమానాలన్నీ మాత్రం ఆయనపైనే ఎక్కువ ఉన్నాయి. కానీ గజియాబాద్ స్పెషల్ సిబిఐ కోర్టు మాత్రం ఈ రిపోర్ట్ను తిరస్కరించింది. రాజేష్ తల్వార్, నుపూర్ తల్వార్ని విచారణకు రమ్మంది. ఒక పక్కన తల్లిదండ్రుల మీద డౌట్, ఇంకొక పక్కన రాత్రి ఇంట్లోకి రాగలిగే అంత స్వేచ్ఛ ఎవరికుందని ఇంకొక డౌట్. కరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత నవంబర్ 26, 2013న గజియాబాద్ స్పెషల్ కోర్టు జడ్జ్ ఎస్వి మిశ్రా తల్వార్ దంపతులే ఈ 2 హత్యలు చేశారని జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పు దేశాన్ని కుదిపేసింది. అలాగే తల్లిదండ్రులు ఇద్దరూ దోషులంటూ జైలు పాలయ్యారు. ఎక్కడ 2008, ఎక్కడ 2017? ఈ కేసు 9 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్టోబర్ 12, 2017లో అలహాబాద్ హైకోర్టు జడ్జ్ డాక్టర్ వినోద్ ప్రసాద్ అలాగే జేకే జైన్లు ధర్మాసనం తీర్పిస్తూ ట్రయల్ కోర్టు తీర్పును పూర్తిగా తోసిపుచ్చింది. అయితే హైకోర్టులో ప్రధాన వాదనలు ఏంటంటే ప్రాసిక్యూషన్ చూపించిన సర్కమ్స్టాన్షియల్ చైన్ అంటే క్రైమ్ సీన్లో చైన్ నెట్వర్క్ ఎక్కడా పూర్తి కాలేదు. హంతకులు ఎవరో నిర్ధారించడానికి సరైన ఆధారాలు కూడా లేవు. కేవలం అనుమానాలు ఎంతున్నా ఆధారాలు లేకపోతే ఒక వ్యక్తిని మనం దోషిగా తేల్చలేం అని స్పష్టం చేస్తూ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి నిర్దోషులుగా తల్వార్ దంపతుల్ని విడుదల చేశారు. దాదాపు 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. అయితే సిడిఎఫ్డి హైదరాబాద్ రిపోర్టు ప్రకారం 2008లో వచ్చిన మొదటి డిఎన్ఏ రిపోర్ట్లో ఆరుషి గదిలో దొరికిన పిల్లో కవర్పై హేమరాజ్ రక్తపు మరకలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పని తల్లిదండ్రులు చేశారా లేక బయట వ్యక్తులు ఎవరైనా సీక్రెట్గా వచ్చి వీళ్ళిద్దరిని హతమార్చారా? ఎక్కడా కూడా సరైన ఆధారాలు లేవు. అయితే 2011లో సిబిఐ వివరణ కోరినప్పుడు ఇది కేవలం టైపోగ్రాఫికల్ ఎర్రర్ అని, అది హేమరాజ్ గదిలో కూడా పిల్లో కవర్ అని మార్చారు. నాకు ఒక డౌట్ ఉంది, ఇది మీరు కామెంట్స్లో నాకు చెప్పండి. మనం రాత్రి పడుకునేటప్పుడు డోర్స్ అన్ని లాక్ చేసి పడుకుంటాం. మీ ఇంట్లో సీసీ కెమెరా ఉన్నా రాత్రి చీకటి పడితే డోర్స్ లాక్ చేసే పడుకుంటారు. ఇంతలా ఆరుషి గదిలోకి వచ్చి ఆరుషిని హతమార్చడం, అలాగే టెర్రస్ పైన ఉన్న హేమరాజును కూడా చంపడం ఇది మామూలు విషయం కాదు. ఇది చెప్తున్నప్పుడు ఈ సందేహం మీకు కూడా వచ్చిందా? అయితే హైకోర్టు తన తీర్పులో ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ను తప్పుబట్టింది. పోలీసులు సాక్ష్యాల్ని సరిగ్గా భద్రపరచడంలో విఫలమయ్యారని కోర్టు చెప్పింది. కానీ ఈ కేసులో 3 వాదనలు ఉన్నాయి. తల్లిదండ్రులు చేశారనే వాదన ట్రయల్ కోర్టు నమ్మిన సిద్ధాంతం ఇదే. బయట వ్యక్తులు అలాగే పని మనుషులు చేశారనే వాదన ఆధారాలు ఏమీ లేవనే కారణం చేత అసలు నిందితులు తప్పించుకున్నారు. అలాగే పోలీసుల దర్యాప్తు లోపాలే అసలు హంతకుడిని కాపాడాయనే వాదన హైకోర్టు సమర్థించిన అంశం ఇదే. ఫైనల్గా ఒక్క మాట, ఆరుషి హేమరాజ్ హత్యలు జరిగి దశాబ్దాలు గడుస్తున్న ఆ రోజు రాత్రి ఆ గదిలో ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారికి అలాగే ఆ పని మనిషి హేమరాజ్ బంజాడికి చివరికి న్యాయం జరిగిందా లేదా అనేది సమాజంపై మిగిలిపోయిన అతిపెద్ద అంతు చిక్కని ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.